టాలీవుడ్ సూపర్ స్టార్ల స్టార్ ఫైట్ ఇప్పుడు గ్లోబల్ ఫైట్ గా మారింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ హీరోలు రాణిస్తుండడం, అయితే ఒకరి తర్వాత ఒకరు రికార్డ్స్ బద్దలు కొట్టడంతో వీరిలో ఎవరు నెంబర్ 1 గ్లోబల్ స్టార్ అనేది ఇంకా తెలియలేదు. తొలుత ప్రభాస్, తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాల ద్వారా సత్తా చాటారు. అయితే వీరిలో ఎవరు టాప్ అనేది ఇంకా నిరూపణ కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. ఎందుకంటే టాలీవుడ్ స్టార్ల నుంచి దూసుకువస్తున్న 3 భారీ ప్రాజెక్టులు SSMB 29, AA 22, స్పిరిట్ చిత్రాలు 3 గ్లోబల్ బాక్సాఫీస్ ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నాయి. ఈ 3 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడింటిలో రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న తొలి చిత్రం SSMB 29 పై అత్యధికంగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి, RRR తర్వాత ఇప్పటికే గ్లోబల్ ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇక తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో పూర్తి మేకోవర్ తో కనిపించనున్నాడని సమాచారం. అంతేకాక పాన్ ఇండియా సినిమాలో తన సత్తా తొలిసారి చాటనున్నాడు. ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో మాస్ అండ్ స్టైల్ ఎంటర్టైన్ గా AA 22 చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 2వ చిత్రంగా నిలవబోతోంది. విజువల్స్, యాక్షన్, హై ఎనర్జీ ప్రెజెంటేషన్ కారణంగా ఇది ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ సూపర్ హీరో సినిమాల అభిమానులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు. హీరోగా ఇప్పటికే గ్లోబల్ స్టార్డమ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ స్పిరిట్ కూడా రేస్ లో ఉంది. తన ప్రతి సినిమా ద్వారా ప్రేక్షకులకు షాక్ కొట్టే కథాంశాలతో హిట్స్ కొట్టే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకొనే నిష్క్రమణ, సందీప్ వంగ పై కామెంట్స్ తదితర వార్తల ద్వారా ఈ సినిమా నిత్యం సినీ అభిమానుల నోట్లు నానుతోంది. ఈ చిత్రం యాక్షన్, డార్క్ థీమ్, బోల్డ్ నెరేటివ్ తో రూపొందుతోంది. అంతర్జాతీయ నటుల ఎంపిక, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ వంటి వాటితో ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది. ఈ 3 ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రతి చిత్రము దేనికదే తనదైన ప్రత్యేకతలను కలిగి ఉండటంతో ఇండియన్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తదుపరి సినిమాలకు ఈ 3 దేనికదే ప్రత్యేక శైలిలో దిశానిర్దేశం చేయనున్నాయి. ఆ మార్గదర్శకత్వం చేస్తున్న వారు దక్షిణాది వారు, అందులోనూ ఒక్క అట్లే తప్ప అందరూ తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణమే.